ఈ వచ్చిన పాపం ఎలా పోతుంది అన్నారు. ఒక్కసారి మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకొని ఇంకా ఏ ఆలోచనలు లోపలికి రాకుండా, ఏమండి నాకు మంత్రం మీద మనస్సు నిలవాలి, ఏం చెయ్యాలి అని అడిగాట శిష్యుడు గురువుని. ఏం లేదురా, నువ్వు మంత్రం చేస్తున్నప్పుడు కోతి బొమ్మని గుర్తు తెచ్చుకోవాక అన్నట్టు. వీడి కోతి బొమ్మే గుర్తొస్తున్నది. ఏది వద్దు అంటుందో మనస్సు దానివైపే పరిగెడుతుంది. ఆ పరిగెడుతున్న మనస్సుని ఎట్లా కట్టేయాలి అన్నారు. భగవన్నామం చేత కట్టేయాలి. ఇప్పుడు పిల్లవాడు బయటికి వెళ్తుంటాడు, తల్లి వంటింట్లో పని చేసుకుంటుంటుంది. వాడు చిన్నవాడు, 3 ఏళ్లవాడు 4 ఏళ్లవాడు, తల్లికి తెలియకుండా మెల్లగా తలుపు తీస్తాడు. వింటుంది తల్లి, రేయ్ అంటుంది, వెంటనే ఆగిపోతాడు వాడు. వెళ్ళే పిల్లవాడు తల్లి మాటకి ఎలా ఆగిపోతాడో, వెళ్ళిపోయే మనస్సు కూడా మనం మనస్సుని చూడటం మొదలు పెట్టేటప్పటికల్లా అది ఆగిపోతుంది, వెళ్ళదు. అలా నిర్ణయమైన మనస్సుతో భగవన్నామం చేయమన్నారు. ఇది వసంత నవరాత్రములు. సంవత్సరంలో 2 నవరాత్రాలు చేస్తారు, ఇప్పుడు 4 చేస్తున్నారు, అది వేరే విషయం. అసలు 2, ఒకటి వసంత నవరాత్రులు, రెండవది శరన్నవరాత్రులు. ఎందుకండి ఈ 2 కాలాల్లో అమ్మవారిని పూజించాలి అంటే, ఈ 2 కాలాలు కమ్యూనికబుల్ డిసీజెస్ అని సాంక్రమిక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ వ్యాధులు రాకుండా ఉండటం కోసం భగవంతుని పూజించాలి. అందుకని ఆ డిసీజెస్, ఇప్పుడు ఈ ఆట్లమ్మలు అవి ఇవి ఇవన్నీ కూడా సాంక్రమిక వ్యాధులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళ వైపు వ్యాపించేవి. అవి వ్యాపించకుండా భగవన్నామం అనేటువంటి ధూపం వేసుకోమన్నా. భగవన్నామం కానీ మంచి పని కానీ ఎలా చెయ్యాలి అంటే, ఇంకో క్షణం మనం ఉంటామో ఉండమో అన్న భయంతో చేయమన్నారు. చెడ్డ పనిని రేపటికి వాయిదా వేయమన్నారు. ఈ పూట నీ మనస్సు మారుస్తాడు భగవంతుడు. అయోధ్యాపతి బాలరామచంద్ర మహారాజుకి సౌజన్య నిధివాణి, సౌజన్య నిధివాణి, సౌజన్య నిధివాణి, సరీంద్రుడుగాడు ఆనంద మానంద మాలించినందాల జానకీ రాఘవుల సచ్చరిత్రము చాలా.